అందరికీ నమస్తే అండి. నిన్న మొన్నటి వరకు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతిని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో మత విద్వేషాలు, మత కలహాలు, రాష్ట్రాన్ని ఏదో రకంగా తగలబెట్టేయాలనే ప్లాన్ వేశారు చాలామంది. ఒకరిద్దరు కాదు, కొంతమంది పాస్టర్లు, ముఖ్యంగా ఖమ్మానికి చెందిన పాస్టర్ అజయ్ బాబు, అలాగే గుడివాడకి చెందిన పాస్టర్ బెన్నీ లింగం, అదే వైసీపీ నేత, ఇంకా చాలామంది ఉన్నారు. మా హర్ష కుమార్ గారు, చెప్పుకుంటా పోతే పదుల సంఖ్యలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా మేము ఓచకోత కోస్తాం, రాష్ట్రాన్ని తగలపెట్టేస్తాం, మా సైన్యం ఎక్కడే కాదు తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నారు, అవసరమైతే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి బైబిల్ని పక్కన పెడితే మా అంత గోండాలో, మా అంత ఇది పెద్ద పోటుగాలు ఎవరో లేరు, మేము అందరిని ఓచకోత కోసేస్తామని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. చేసిన తర్వాత క్లియర్గా తెలిసింది, అందరికీ తెలిసిందే, ప్రవీణ్ పగడాల గారి మృతి వెనక అంటే ఆయన చనిపోవడానికి గల కారణాలు యాక్సిడెంటా లేదంటే ఇతర కారణాలు అనేది మనం సీసీ ఫుటేజ్ చూస్తే చిన్న పిల్లోడు చూపించినా కానీ క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు వాళ్ళపైన కేసులు నమోదైనవి. కేసులు నమోదవగానే మళ్ళీ ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. మళ్ళీ ఇదొక డ్రామా. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా రోడ్డు ఎక్కేసి మేము ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడితే అలా ఆరోపణలు చేసేస్తామంటే ఊరుకుంటారా? ఏమంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? ఆ బెన్నీ లింగం కావచ్చు, ఆ అజయ్ బాబు కావచ్చు మాట్లాడిన మాటలేంటి ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి. బెన్నీ లింగం గురించి ముఖ్యంగా, ఇది 100% ఇది హత్యే. వాడిని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఎంతవరకైనా బిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులను కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. నీ ఓటములకు చంద్రకాలు రావు. మేము ఒక్కసారి కన్నెర చేస్తే మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓట్ల కోసంగా కొడకెళ్ళారా? మమ్మల్ని కాకొద్దాం. మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. మీరు మూర్ఖులు అని చెప్పేసి మాకు తెలుసు. మీరు మూర్ఖులు, ఏమాత్రం బుర్రా బుద్ధి జ్ఞానం లేని మూర్ఖులు అని చెప్పేసి మాకు తెలుసు. కానీ ఏది పడితే అది మాట్లాడితే ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ చూస్తా ఊరుకోరు కదా. ఇవాళ కేసులు పెడుతున్నంటే అన్యాయం అంట, అక్రమం అంట. అరే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటండి? మీరు అంత నొక్కాయించి అంత ఖచ్చితంగా ఇది పక్కా హత్య అని చెప్పడానికి గల కారణాలు ఏంటి సార్? పోలీసు వారు అనేక సందర్భాల్లో చెప్పారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి మాకు చూపించండి, ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాము, అంతే తప్పితే ఏది పడితే అది మాట్లాడొద్దు అని చెప్పేసి అనేక సార్లు హెచ్చరించారు. అనవసరంగా మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారండి. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాష్ట్రంలో గొడవలు జరుగుతాయి, లేదంటే కొట్లాట్లు ఇలాంటి జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత కూడా ఆ అజయ్ బాబుని పక్కన పెట్టుకొని ఈ బెన్నీ లింగం గారు మాట్లాడేంటండి? ఇవాళ పరారీలో ఉన్నాడు అంటే నమోదు చేయరా? మీ దగ్గర ఏ ఆధారాలు ఉండవా? ఈ బెన్నీ లింగం అనే కదా అజయ్ బాబు కూడా ఇంకా పెద్ద డిటెక్టివ్ అండి. అసలు అది ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో, ఏ కోణంలో మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, బండి అతను కాదంటాడు, ఆ బండి మీద వచ్చిన అతను కాదంటాడు, ఆ ఫోన్పే అతను కాదంటాడు, ఆ యూపీఐ ఐడి అతను కాదంటాడు, మనిషి అతను కాదంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు వచ్చే దారిలో ఎన్ని సీసీ కెమెరాలు అయితే ఉన్నాయో అన్ని సీసీ కెమెరాలను కూడా మ్యానిపులేట్ చేస్తారా? ఏమండి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు అంత స్పష్టంగా కనబడుతుంటే మీ ఇంటెన్షన్ ఏంటి? ఆయన చనిపోయారనే బాధ వీళ్ళకి ఎవరికీ లేదండి. ప్రవీణ్ గారు చనిపోయారనే బాధ వీళ్ళకి కానీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్న పోటుగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికో కూడా ఆయన చనిపోయాడనే బాధ లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని మనం ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి మనం పబ్బం గడిపేసుకోవాలి, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేయాలి. అంటే దాన్ని కూడా ఒక రకంగా మత ప్రచారానికి వాడుకుంటున్నారండి, వీళ్ళ ఉనికి కోసం అంతే. దీని వెనకాతలు ఎవరు ఉన్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఎప్పుడైతే వైసీపీ నాయకులు, ఆ బెన్నీ లింగం కావచ్చు, ఇంకొంతమంది పాస్టర్లు కావచ్చు వాళ్ళు ఎంటర్ అయ్యారో దీని వెనకాతలు ఖచ్చితంగా వైసీపీ ఉందని మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఆ అజయ్ బాబు కూడా చెప్పుకొచ్చాడు, గతంలో నేను ఏదో ఒక విభాగానికి వైసీపీలో అధ్యక్షుడిగా పనిచేసానండి, ఒక విభాగానికి సంబంధించి అని చెప్పేసి, ఇది ఉమ్మడి రాష్ట్రంలో. సో ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించి, గొడవలు సృష్టించి, మతాల మధ్యన విద్వేషాలు సృష్టించేసి ఒక రకమైన ఇది అన్నమాట, ఏంటంటే కొట్టుకు సావాలి, ఆ విధంగా ప్రేరేపించేశారు కదా వీళ్ళంతా కూడా. మరి వీళ్ళపైన ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటే తప్పేంటండి? ఈ కేసులు పెడితే తప్పేంటండి?
కేసులు పెట్టకూడదట. వీళ్ళు ఇష్టానుసారంగా రోడ్డు ఎక్కేసి వీళ్ళు ఇష్టానికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడేసి మేము కోసేస్తాం, ఊచకోత కోసేస్తాం. ఎవరిని కోసేస్తావు, ఊచకోత నాకు అర్థం కావట్లా. ఎంతమందిని తీసుకొచ్చేస్తావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తావు, ఎవరిని తీసుకొచ్చేస్తావు, ఎవరి పైన పడిపోతారు మీరంతా కలిసి. ఒక యాక్సిడెంట్ని అంత క్లియర్గా కనబడుతున్నప్పుడు మన హత్య అని చెప్పేసి ముద్రేయడం గల కారణం ఏంటి? కానీ మతపరంగా తీసుకెళ్లాలని చెప్పింది ఎవరు మీకు అసలు? లేదు. ఒక పక్కన ప్రవీణ్ పగడాల గారి భార్య, ఆయన సోదరుడు క్లియర్గా మాకు పోలీసుల పైన మాకు నమ్మకం ఉంది, ఈ ఇష్యూని ఇక్కడతో వదిలేయనంటే వాళ్ళకు కూడా ఏమీ తెలియదంట. ఎవరో కేఏపాల్ మాట్లాడుతున్నారంట, వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. మా హర్షకుమార్ అయితే ప్రెస్ మీట్ పెట్టేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? అసలు నీకెందుకు చెప్పాలని నాకు అర్థం కావట్లా. ఎవడో నువ్వు? ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు మేధావులు మాట్లాడుతున్నారో అసలు మీకెందుకు చూపించాలి? ఏదైనా అనుమానాలు ఉంటే కుటుంబ సభ్యులు చెప్తారు. ప్రవీణ్ పగడాల గారు కుటుంబ సభ్యులు చెప్తారండి, వాళ్ళ భార్య చెప్తారండి, లేదంటే ఆయన సోదరుడు చెప్తారు. వాళ్ళు కదా చెప్పాల్సింది. మాకు పలానా వ్యక్తులపైన అనుమానం ఉంది, సో గతంలో ఇన్నిసార్లు బెదిరించారు, ఒకవేళ చేస్తుంటే కనుక వాళ్ళే చేసి ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కదా చెప్పాల్సింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక క్లారిటీ ఉంది, సో ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళకి వచ్చేసింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో మాకు ఇమీడియట్గా చెప్పాలి. చెప్పరో మీకు? దాని పోయే గన్నయ్యగాడు వచ్చేసి ఒక మతపరమైన ఇది రుద్దేసి మీరు చెప్తారా చెప్పారంటే నీకెందుకు చెప్పాలి? నువ్వు వెళ్ళావా? హర్షకుమార్ నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు కేసులు భయపడడం, దయచేసి కేసు వెనక్కి తీసుకోండి. నువ్వు చూపించావు వెళ్ళి. పోలీసులు నిన్ను 2-3 సార్లు పిలిచారు కదా నోటీసులు ఇచ్చి, రండి మీరు వచ్చి మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. ఊరికే ప్రెస్ ముందు ఎందుకు అనవసరంగా మాట్లాడతారో, గాలి మాటలు ఎందుకు మాట్లాడతారో, ఇక్కడికి వచ్చి చూపించండి అంటే అది చూపించడట. ఏ కోణంలో జరిగింది అంటే దాన్ని చెప్పడంట. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వంటే ఇవ్వడంట. నోటి తోల కొలితే ఏది పడితే అది మాట్లాడితే కేసులు పెట్టకూడదా? మళ్ళీ దానికి కూడా ఏడిపోయినా. ఆ బెన్నిలింగ మాటలు చూసారు కదా, అట్లా ఊచకోత కోసేస్తాం అడియాలు కేసులు పెడితే పరారి. అజయ్ బాబుని అరెస్ట్ చేస్తే అదొక గోల. అనవసరంగా పాస్టర్ల మీద కక్ష సాధింపు ఏంటండి? మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి ఒక పక్క నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే కేసులు పెట్టకుండా ముద్దెట్టుకుంటారా? బాబు మీరు రెచ్చగొట్టేయండి అమ్మా అని చెప్పేసి అని. ఇంకా చాలామంది వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళ మాటలు ఎవడో నమ్మకుండా రెచ్చిపోకుండా శాంతియుతంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదు. లేకపోతేనే ఒక మాదిరి అల్లర్లు సృష్టించడం ప్లాన్ చేశారు అనుకుంటున్నారా? ఒక రకంగా చూడాలంటే రాష్ట్రాన్ని తగలెట్టేస్తాను చూశారు. మామూలుగా కాదు, ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని తగలెట్టేసి అల్ల కల్లోలం సృష్టించేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. అవి వర్కౌట్ అవ్వాలా. ఖచ్చితంగా సమాజానికి ఎవడు చెడు చేయాలనుకున్నా సరే, విద్వేషాలు ఎవడో రెచ్చగొట్టాలనుకున్నా సరే వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. అది అజయ్ బాబా, లేదంటే బెన్నీలింగమా, హర్షకుమారా, ఇంకొక మేధావి ఉన్నాడు, ఆయన ఏదో పాస్టర్ తెలంగాణలో అనుకుంటా, ప్రొఫెసర్ రమేష్ ఏదో ఉంటుంది. అదొక విచిత్రమైన విశ్లేషణ. సరే ఎవిడెన్స్ కనబడుతుందండి, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది మనకి. ఇంకా హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ మ్యానిపులేట్ చేసేస్తారా, మార్చేస్తారా? నేను సొంతంగా ఏమైనా క్రియేట్ చేస్తారా? క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఒకడంటాడు, ఒక మేధావి అంటాడు మాస్కు అన్ని గంటల పాటు మాస్క్ తీయలేదు అంటాడా. ఒకడంటాడు హెల్మెట్ ఎందుకు తీయలేదు అంటాడా. ఒకడు ప్యాంట్ కలర్ వేరే అంటాడా, ఒక టీషర్ట్ కలర్ వేరే అంటాడా. ఏమంటే 12 గంటలు 13 గంటలు జర్నీ చేసిన వ్యక్తి మధ్యలో 2-3 సార్లు కింద పడిపోయాడు. ఒకసారి 2 సార్లు కాదు కదా, 2-3 సార్లు కింద పడ్డాడు కదా ఆయన. అసలు మన బట్టలు మాయమండి. మనం పడకుండా నీట్గా బండి మీద కనీసం ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే మన ఇంటికాడ వేసుకున్న బట్టలు అక్కడికి వెళ్ళేటప్పటికి బట్టలా ఉండవు కదా. అలాంటిది 2-3 సార్లు పడ్డ వ్యక్తి, కొవ్వూరులో కూడా ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డ వ్యక్తి అయినా. అలాంటప్పుడు ఎలా ఉన్న బట్టలు అలా ఉంటాయండి, ఎలా ఉన్న కలర్లు అలా ఉంటాయండి, మాయవా అండి. అంత చిన్న లాజిక్ తెలీదా? ఇంకా మాస్క్ హెల్మెట్ అంటారా, మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు అనేదానికి ఒక రీజన్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి పాస్టర్గా అందరికీ తెలియకపోయినా సరే కొంతమంది ఆయన గుర్తుపడతారు కదా. సో గుర్తుపడతారో ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి అనే ఉద్దేశంతో కూడా మాస్క్ పెట్టుకుని ఉండొచ్చు. మనం ఆ కోణంలో ఆలోచించడం మానేసి ప్రతిదాన్ని కూడా కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు ప్రతిదాన్ని కెలికడమే. ప్రతి ఒక్కడి విశ్లేషణే. ఒక రకంగా లైవ్లో ఏడ్చేస్తున్నాడు, ఒక రకంగా
ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటంటే ఆధారాలు ఏమి లేవు, ఊరికే చెప్పాలి కాబట్టి చెప్పేయాలి, ఆరోపణ చేయాలి కాబట్టి ఆరోపణ చేసేయాలి. ఇలాంటి ఆరోపణలు దయచేసి మానేసుకోండి. ఆ బెన్నీలింగానికి మళ్ళీ చెప్తున్నాం, నువ్వు అనవసరంగా ఊచకోత గీచకోత అన్నావంటే రేపు పొద్దున్న చెక్కేస్తారు, బొబ్బస్కి చెక్కినట్టు కేసులు ఎదుర్కోవాలి. అజయ్ బాబు కూడా అంతే. ఇవాళ అన్యాయం అక్రమం అంటే కుదరదు. మీరు మాట్లాడిన మాటలు చిన్న మాటలేం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టేసే ప్రయత్నం చేశారు. నిజంగా ఎవరో రెచ్చిపోలేదు కాబట్టి, అందరికీ తెలుసు కాబట్టి కాస్త సైలెంట్గా ఉన్నారు. కానీ లేకపోతే మీ మాటలు నమ్మేవాళ్ళు ఎవడైనా ఉంటే కనుక మీరు మామూలు విధ్వంసం సృష్టించేవాళ్ళు కాదు. ఒక రకంగా రాష్ట్రాన్ని తగలెట్టేద్దరు. మిమ్మల్ని సింపుల్గా వదిలేస్తారా? ఇవాళ ఇదైంది, రేపు పొద్దున్న ఇంకోటి జరుగుద్ది. ఇప్పుడు మీ పైన కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున్న ప్రతి సందర్భంలోనూ కూడా ఎవడు ఎలా చనిపోయినా సరే దానికి మతరంగు పులి వేసి వచ్చేసి మేము అల్లర్లు సృష్టించేస్తాం, తెలంగాణ నుంచి తీసుకొచ్చేస్తాం, కర్ణాటక నుంచి తీసుకొచ్చేస్తాం, ఊచకోత కోసేస్తామంటే మీకు బొట్టెట్టి ముద్దెట్టి పిలుస్తారా రెండయ్యా అని చెప్పేసి అని. ఖచ్చితంగా మీ పైన కఠిన చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ రేపు అన్న రోజున ఇలాంటి వ్యాఖ్యలు ఎవడూ చేయకూడదు. మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరికి భయం కలగాలి. వద్దురా బాబు మనం ఏది పడితే అది మాట్లాడకూడదు, మన దగ్గర ఆధారాలు లేనప్పుడు అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కలుగుతుంది అందరికి కూడా. గుర్తుపెట్టుకోండి బాగా.